మహాదేవుణ్ణి మనమందరం భక్తితో పూజిస్తూ ఉంటాం. ఆయన ప్రకృతికి అధిదేవతగా, ఆయనే ప్రకృతిగా మనం భావిస్తూ పూజిస్తూ ఉంటాం. ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలని శాసించి నియంత్రించేవాడిగా మనం పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాం. పంచభూతాలతో సంబంధం కలిగి పరమశివుని పంచభూత ఆలయాలున్నాయి. ఆకాశ రూపంలో పరమశివుడు కొలువై పూజలందుకుంటున్న దివ్యక్షేత్రం తమిళనాడులోని చిదంబరం. ఇక్కడ గర్భగుడిలో స్వామివారి లింగం రూపం కనిపించదు. అక్కడ శూన్యం మాత్రమే కనిపిస్తుంది. ఆకాశం అనంతమైనది, శూన్యమైనది. అందుకే స్వామివారు ఇక్కడ నిరాకారంగా ఉంటారు. అదే చిదంబర రహస్యం. పరమశివుడు జలతత్వ రూపంలో వెలసి పూజలందుకుంటున్న క్షేత్రం జంబుకేశ్వరం. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ లింగం క్రింద నుండి నిరంతరం జలం వస్తూ ఉంటుంది. పరమశివుడు వాయుతత్వాన్ని కలిగి వాయులింగం రూపంలో పూజలందుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో. పేరును పలికినంత మాత్రానే మోక్షాన్ని కలిగించే క్షేత్రం అరుణాచలం. అరుణాచలంలో పరమశివుడు అగ్ని రూపంలో, తేజోలింగ రూపంలో వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. పరమశివుడు పృథ్వీలింగ రూపంలో ఏకాంబరేశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం తమిళనాడులోని కాంచీపురం. పార్వతీదేవి స్వయంగా ఇసుకతో ఇక్కడ శివలింగం తయారు చేసిందని స్థల పురాణం చెబుతుంది.